మండలంలో శనివారం ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన వడ్డాది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చోడవరం శాసనసభ్యులు మాజీ కర్ణం ధర్మశ్రీ ఆదేశాలతో వడ్డాది గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాద విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతలను, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలనే అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్లుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు భక్తుల మనోభావాలను దెబ్బతిన్నట్లు మాట్లాడారని, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆ వెంకటేశ్వర స్వామి కఠినంగా శిక్షించాలని వడ్డాది శ్రీ వెంకటేశ్వర స్వామి వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దొండా నారాయణమూర్తి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్దన్ రావు, ఎంపీటీసీ కోరుకొండ రమణ, వార్డు మెంబర్లు గుమ్మడి ప్రసాద్, అడప వరహాలు, బాబు, వెలుగులు అయ్యన్న దొర, పాఠశాల కమిటీ చైర్మన్ టి మనోహర్, సిహెచ్ నాయుడు, వి అప్పారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోవెల సత్యనారాయణ, అదేట్రావు, భాస్కర్ రావు, సైపురెడ్డి, కొండబాబు, చింతల శంకర్రావు, పొలిమేర కాశీ, కచ్చర్ల మాలిబాబు, తిప్పల నాగేశ్వరరావు, కంట్రిరెడ్డి, సత్యనారాయణ, గండమైన కోరుకొండ దాసు, శ్రీను, ప్రగడ శ్రీను, బైపురాము తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇప్పటికీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఏదైతే తిరుపతి ప్రతిష్టాత్మకమైనటువంటి విశిష్టమైనటువంటి లడ్డూ ప్రసాదం మీద కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడడం కూడా చూసాము. ఒక్కొక్కరు అధికారులు ఒకటి మాట్లాడితే రాజకీయంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి అప్రతిష్ట పాలు చేసేటువంటి దుష్ట ఆలోచనతో ఇప్పటి వరకు వారు మాట్లాడినటువంటి తీరు, చేసినటువంటి పరిస్థితులు, వచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడో జూలై నెల 23కే రిపోర్ట్ వస్తే ఇప్పటి వరకు కూడా దాన్ని ఎక్కడా కూడా ప్రస్తావన కానీ మరొకటి కానీ లేకుండా, అది కూడా రిపోర్ట్లో ఒకటి ఉంటే బయటికి మాట్లాడేటువంటి పరిస్థితి. 100 రోజుల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేటువంటి విషయం మేము మాట్లాడడం కాదు, మేము చెప్పడం కాదు. ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని మోసగించారనేటువంటి విషయాన్ని ఇప్పటికే ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. దీన్ని 100 రోజులు మంచి ప్రభుత్వం, మంచి పాలన అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే ముందు ప్రజల్ని డైవర్ట్ చేసేదానికి, ప్రజలందరూ కూడా వారి తాలూకు చూపుని ఇటువైపు చూసేదానికి, ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దీన్ని భూతద్దంలో పెట్టి చూపించాలనేటువంటి దీని మీద ఇప్పటి వరకు వారు పడుతున్నటువంటి తాపత్రయాన్ని చూసాము. అందుకే ఈరోజు ఎటువంటి ప్రసాదాల మీద, లడ్డూ ప్రసాదం మీద వారు మాట్లాడినటువంటి మాటల్లో, వారు చెప్పినటువంటి విధానంలో సరైనటువంటి మంచి లేదు కాబట్టే, తప్పుడు మార్గాలు ఎంచుకొని తప్పుడు మాటలు మాట్లాడారు కాబట్టే ఈరోజు మేము సిబిఐ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నాము. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారి చేత ఒక ఉన్నతమైనటువంటి కమిటీని వేసి నిజాలు వెలికి తీసి తప్పు జరిగినట్లయితే శిక్షించమని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ ప్రజలకే కానీ మాకు కానీ ఎవరికి నమ్మకాలు లేవు. సిట్ అనేటువంటిది ఎవరేస్తారు? సిట్ అనేటువంటిది ఎక్కడ ఉన్న అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నలో పనిచేసేటువంటి సిట్ అంతే జరగాలి. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితోనైనా విచారణ జరిపించమని చెప్పి ఇప్పటికే పెద్దల సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో మేము కూడా వాద్యం వేయడం జరిగింది. మరి కోర్టు ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతుంది అనేటువంటిది వేచి చూస్తున్నాము. మరి ఈరోజు తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవాలని చెప్పి రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుమలకి దర్శనానికి నేను బయలుదేరితే అక్కడ విపరీతమైనటువంటి పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జడ్పీటీసీలు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎవరికైనా సరే అందరికీ నోటీసులు జారీ చేసి
మీరు ఇంట్లోనే ఉండాలి, మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఇల్లు కదిలేదు లేదని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా గడిచిన 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చేసిన పాపన పోలా. మరి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్ళాలని మాట్లాడుతున్నటువంటి నాయకులు కానీ ఇతరత్ర పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మాట్లాడినటువంటి తీరు కూడా హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు పేపర్లో చదివాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు. ముఖ్యమంత్రిగా నువ్వు వెళ్ళావు, ముఖ్యమంత్రిగా వెళ్ళింది తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా 2014-19 సంవత్సరంలో మీరు అధికారంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే పాదయాత్రను ప్రారంభించే ముందు రోజు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని పాదయాత్ర చేసి పాదయాత్ర ముగింపు తర్వాత కూడా స్వామివారి సన్నిధికి వెళ్ళి మళ్ళీ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి అదే ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఈరోజు కూడాను. మరి ఆ రోజు లేనటువంటి డిక్లరేషన్ ఈ రోజు ఎందుకు అవసరం పడుతూ ఉంది మీకు? అసలు ఏదో కార్యక్రమం జరగాలి. నిన్న ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తిరుపతికి దించేసి అక్కడేదో అల్లరి చేద్దామని లేనిపోని కుట్రలు పన్ని అక్కడ మళ్ళీ ఒక ఇష్యూ చేసి దర్శనానికి వెళ్ళకముందే దీన్ని మళ్ళీ పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాలన్నింటిలో